హలో ఫ్రెండ్స్, చెప్పాను కదా ఈరోజు కొంచెం ట్రిక్కీ డే అని చెప్పి. సో మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ అయింది R1 ప్యూర్ దగ్గర నుంచి, అండ్ సిపిఆర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో సిపిఆర్ సపోర్ట్ తీసుకుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ సపోర్ట్. ఓకే, ఇక్కడ లాంగ్ టైం కన్సోలేషన్ అయింది. అయిన తర్వాత కొంచెం సిపిఆర్ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఈరోజు నా ఎంట్రీస్ ఎక్కడ అని అడిగితే, ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా, ఒక క్యాండిల్లోనే చాలా పెద్ద మొమెంటం జరిగింది. అండ్ అక్కడే ఎగ్జాక్ట్గా ఫోర్త్ క్యాండిల్ రిజెక్షన్ వచ్చింది. సో దీన్ని ఇంబ్యాలెన్స్ క్యాండిల్ అంటారు దీన్ని. సో ఆ క్యాండిల్ దగ్గర షార్ట్ ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ ఫోర్త్ క్యాండిల్ దగ్గర రిజెక్షన్ జరిగింది కదా, అంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాదు, నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీలో తీసుకున్నాను. సేమ్ టైం నిఫ్టీ కూడా అంతే. మార్కెట్ నిన్న అప్ ట్రెండ్ ఫామ్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా స్వింగ్స్ హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ కన్సోలేషన్ అయింది. ఎగ్జాక్ట్గా హయ్యర్ లో దగ్గర ఇక్కడ కన్సోలేషన్ అయింది. కన్సోలేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ అగ్రెసివ్గా ఫాలో అయింది. సో ఇక్కడ సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు. ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ దగ్గర నుంచే ఈరోజు ఫోర్త్ బార్ సెల్లింగ్ ప్రెజర్ చూపించింది. సో అక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం సిపిఆర్ కూడా సపోర్ట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఇక్కడ సెంట్రల్ పివట్ ఇంపార్టెంట్. రాదర్ దెన్ టాప్ సిపిఆర్ దగ్గర కానీ బాటమ్ సిపిఆర్ దగ్గర కానీ ఎంట్రీ తీసుకునే కంటే సెంట్రల్ పివట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సెంట్రల్ పివట్ దగ్గర కూడా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో అలాంటప్పుడు ఏం చేశానంటే, రిస్క్ జనరల్గా 1% కదా, సో ఇందులో 0.5% అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇందులో 0.5% రిస్క్ చేసాం. అంటే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి రెండు నిఫ్టీ ట్రేడ్స్ తీసుకున్నాం. 0.5 అంటే జనరల్గా తీసుకునే రిస్కే, కాకపోతే రిస్క్నే డివైడ్ చేసి, అంటే 2500 రిస్క్ కదా, 1250 పెట్టుకున్నాం. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ వల్ల కొంచెం ప్రీమియం ఫాస్ట్గా మూవ్ అయింది. వాలటైల్గా మూవ్ అవడం వల్ల రెండు కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ ఇది 3000 ప్రాఫిట్ వరకు కూడా వచ్చింది. ఫస్ట్ ట్రేడ్ అయితే ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇది లో చూసుకుంటే మనకి 12 రూపీస్ వరకు కూడా వెళ్ళింది. సో ఇంకా జీరో అయిపోద్ది అనుకునే టైంకి ఎగ్జాక్ట్గా ఇక్కడ నిఫ్టీ బాటమ్ సిపిఆర్ సపోర్ట్ ఇచ్చింది. బాటమ్ సిపిఆర్ సపోర్ట్ ఇచ్చి అగ్రెసివ్గా పైకి వెళ్ళిపోయింది. సో బెస్ట్ ఎంట్రీ ఏముంటుంది అంటే, ఫర్ సపోజ్ నెక్స్ట్ సినారియోస్లో మీరు ఎప్పుడన్నా సరే ఎంట్రీ తీసుకుందాం అంటే, ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ అన్ని బ్రేక్అవుట్ అయిపోయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ ఇంకా రిజెక్షన్స్ ఉన్నాయి. వర్జిన్ సిపిఆర్ అండ్ సప్లై జోన్ ఉంది. అఫ్ కోర్స్ వర్జిన్ సిపిఆర్ లేట్ ఆఫ్టర్నూన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ స్టిల్ ఇక్కడ మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే, ఈ సప్లై జోన్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకుని కంటే ఇది పారాబోలిక్ బ్రేక్అవుట్ అంటారు దీన్ని. దానికంటే బెస్ట్ ఎంట్రీ కొంచెం రిట్రేస్మెంట్ అవుతుంది కదా, ఒక రెడ్ క్యాన్ వచ్చి రిట్రేస్మెంట్ అవుతుంది కదా, సో అక్కడ తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎంట్రీ. ఎంట్రీ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చు, టేక్ ప్రాఫిట్ 2 hour తీసుకోవచ్చు. సో నాకు ఈరోజు ఆల్రెడీ మాక్సిమం లాస్ 2500 పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నాను. 2500 హిట్ అయిపోయింది. సో అందుకని చెప్పి తీసుకోలేదు. ఒకవేళ నేను ఎంట్రీ తీసుకొని ఉంటే ఈరోజు ఈ ఎంట్రీ కాకుండా వేరే ఎంట్రీ ఎక్కడ తీసుకుందానంటే ఈ క్యాండిల్ దగ్గర తీసుకుందాను. ఎప్పుడు 215 క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకుందాను. బట్ ఆల్రెడీ లాస్ అనేది, మాక్సిమం లాస్ అనేది హిట్ అయిపోయింది కాబట్టి ఇంకేం తీసుకోలేదు. సో ఇప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సింది మీరు, నాకు ఎంత ప్రాఫిట్ వచ్చేయాలి అంత ప్రాఫిట్ వచ్చేయాలి అని కాదు, మాక్సిమం రిస్క్ తగ్గించుకోవాలి అంతే. సో నేను విన్ అయినప్పుడు ఎంత విన్ అయ్యాం, ఆల్మోస్ట్ 4000 టు 4000 విన్ అయ్యాము. కానీ టార్గెట్ 5000 వరకు కూడా పెట్టుకోవచ్చు. బట్ నిన్న ఎందుకో మార్కెట్ సప్లై జోన్ ఉంది కదా అని చెప్పి విన్ అయ్యేటప్పుడు 4000 విన్ అయ్యాం. కానీ ఈరోజు లూజ్ అయ్యేటప్పుడు ఓన్లీ ట్రేడ్కి 1250 లూజ్ అయ్యాం. సో ఎప్పుడు కూడా మీరు మేనేజ్ చేయాల్సింది ఇక్కడ రిస్క్. ఎప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటే మీరు స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ లాంగ్ రన్లో మీరైతే గ్రీన్గా ఉండొచ్చు. సో ఇంకా రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ మొత్తం కూడా డే ట్రేడింగ్ కోర్స్లో డిస్కస్ చేసుకున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అండ్ యా, ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ టుమారో మార్క్ చేసుకుందాము. వన్స్ ఈ సప్లై జోన్ అన్ని బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా నో నీడ్ టు వరీ అబౌట్ ద సప్లై జోన్స్. ప్రీవియస్ సెషన్లో ఉంది కదా, ఈ డిమాండ్ జోన్ ఇంకా పవర్ఫుల్. ఓకే, ఈ డిమాండ్ జోన్ ఎగ్జాక్ట్గా డిమాండ్ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత మార్కెట్ రివర్స్ అయింది. అలాగని చెప్పి మీరు ఇక్కడ ఎంట్రీ గ్రీన్ క్యాండిల్ దగ్గర తీసుకున్నారనుకోండి, రిస్క్ పెద్దదైపోద్ది. ఈరోజు ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే రిస్క్ 200 పాయింట్స్ అయిపోద్ది, కానీ డే హై వరకు ఓన్లీ 150 పాయింట్స్ వస్తున్నాయి. ఇది కూడా బెస్ట్ ఎంట్రీ కాదు, బట్ స్టిల్ డిమాండ్ జోన్ మనం అనుకున్నాం, నేను డిమాండ్ జోన్ సపోర్ట్ ఇవ్వచ్చని. సో ఎగ్జాక్ట్గా డిమాండ్ జోన్ సపోర్ట్ అయితే ఇచ్చింది, ప్రీవియస్ సెషన్ హై. సో రేపు కొంచెం ఈజీ డే ఉండొచ్చు. రేపు మార్కెట్ ఏంటంటే ఐదర్ టూ సైడ్స్ మూవ్ అవ్వచ్చు. లైక్ అయితే ట్రెండ్ కంటిన్యూ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళిపోవచ్చు. R1 ప్యూర్ చూడండి, ఫస్ట్ R1 ప్యూర్ కూడా బ్రేక్అవుట్ అవుతే అప్పుడు లాంగ్ ఎంట్రీ చూడవచ్చు. కాకపోతే వైట్ సిపిఆర్ ఉంది కాబట్టి మళ్ళీ పుల్ బ్యాక్ రావచ్చు, సిపిఆర్ వరకు మళ్ళీ పుల్ బ్యాక్ రావచ్చు. ఫస్ట్ క్యాండిల్ మనం చెప్పాను కదా,
ఇక్కడ ఇంప్రెషన్ ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అయ్యి ఆ తర్వాత బులిష్ క్యాండిల్ మార్కెట్ అగ్రెసివ్గా మూవ్ అవుతుందని. సో అలాగా కంప్లీట్ ఆపోజిట్ అనమాట. ఫస్ట్ క్యాండిల్ రేపు బులిష్ క్యాండిల్ ఛాన్స్ ఉండి ఆ తర్వాత రివర్స్ అయితే అవ్వచ్చు. సో రేపు మార్కెట్ మోస్ట్లీ నేనైతే సైడ్ వేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, సైడ్ వేస్ కానీ లేదంటే రివర్స్ కానీ. ఇప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అంటే ప్రీవియస్ డే హై దగ్గర ఓపెన్ అయితే, లేదు ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి మళ్ళీ సిపిఆర్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సిపిఆర్ అనేది కొంచెం రేపు చాలా ఇంపార్టెంట్. ఎంటైర్ సిపిఆర్ జోన్లో నేను ఎక్కువ ఫోకస్ చేసేది సెంట్రల్ పివట్ దగ్గరే. సో సెంట్రల్ పివట్ ఫోకస్ చేయండి. ఇక్కడ ఏమన్నా బులిష్నెస్ చూపిస్తే మార్కెట్ ఏమన్నా పైకి వెళ్తే వెళ్ళొచ్చు. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చెప్పలేమంటారు, సిపిఆర్ అనేది రెసిస్టెన్స్ కూడా ఇవ్వచ్చు. సో రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాము. ప్రీవియస్ డే హై పైన ఇక్కడ మనకి స్వింగ్ లెవెల్ ఉంది. స్వింగ్ లెవెల్స్ ఉన్నాయి, ఈ రెండు కూడా స్వింగ్ లెవెల్సే. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిజెక్షన్ ఈ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్. ఓకే, నాట్ టూ మచ్ ఇంపార్టెంట్. ట్రెండ్ స్ట్రాంగ్గా ఉంటే రేపు మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళొచ్చు, బట్ ఈ లెవెల్ రిజెక్షన్. సో ఫోకస్ ఆన్ ద ఓన్లీ దట్ లెవెల్. మార్కెట్ ఒకవేళ కిందకు వస్తే అప్పుడు యాజ్ యూజువల్ ప్రీవియస్ సెషన్ డిమాండ్ జోన్ ఉంది కదా, ఇవన్నీ లెవెల్స్ ఉన్నాయి ప్రీవియస్ సెషన్లో, డిమాండ్ జోన్ ఉంది కదా, సో అవి ఫోకస్ చేయండి. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ లెవెల్ కూడా డిమాండ్ జోన్ కింద ఉండొచ్చు. ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ స్ట్రాంగ్గా పైకి సజెస్ట్ చేసింది కదా, ఈ లెవెల్ కూడా గ్రీన్ క్యాండిలే. అండ్ కమింగ్ టు నిఫ్టీ, నిఫ్టీలో ఎంట్రీ అక్కడ బెస్ట్ ఎంట్రీ ఇక్కడ వర్జిన్ సిపిఆర్ అని బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత పుల్ బ్యాక్ రిట్రేస్మెంట్ ఇస్తుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకొని టేక్ ప్రాఫిట్ 2 hour దగ్గర తీసుకోవచ్చు. నిఫ్టీ అయితే కొంచెం సిపిఆర్ని రెస్పెక్ట్ చేసింది, అన్లైక్ బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ని బ్రేక్అవుట్ చేసింది కానీ ప్రాపర్ బ్రేక్అవుట్ కాదులేండి, ఓన్లీ విక్ ఫామ్ అయింది. నిఫ్టీ అయితే సిపిఆర్ని కరెక్ట్గా ఫాలో అయ్యింది. ఈ సప్లై జోన్ అనేది ఇంకా ఇంపార్టెంట్ ఏం కాదు. ఎక్కడి నుంచి బయర్స్ అగ్రెసివ్గా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఈ లెవెల్ ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్. అంటే రేపు కాకపోయినా ఫర్ కమింగ్ డేస్ ఈ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్ లెవెల్. బయర్స్ అక్కడి నుంచి అగ్రెసివ్గా పుష్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ ప్రీవియస్ డే లో కూడా ఇంపార్టెంటే. ప్రీవియస్ డే లో ఇన్ ది సెన్స్ అదే ఈ రోజులో డిమాండ్ జోన్. కానీ మార్కెట్ అప్ ర్యాలీ అయింది కదా, సో మార్కెట్ ఏమన్నా ఎంత మళ్ళీ కిందకు వస్తుందని చెప్పి ఏం లేదు. వచ్చినప్పుడు ఆ లెవెల్స్ కాన్సిడర్ చేయండి. రేపటికైతే ప్రీవియస్ సెషన్ లో అయితే ఇక్కడ ఉంది. సో మార్కెట్ ఏమవ్వచ్చు, రేపు ఫర్ సపోజ్ గ్యాప్ అప్ ఓపెన్ మార్కెట్ ప్రీవియస్ డే హై తర్వాత ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ అయింది అనుకోండి, మార్కెట్ రిజెక్షన్ రావచ్చు. అందరూ కూడా ట్రాప్ అయ్యి మళ్ళీ మార్కెట్ కిందకి రావచ్చు. రేపు ఇంకా పైన గ్యాప్ అప్ అయింది అనుకోండి, మార్కెట్ ఇంకా రివర్సల్ అని అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ప్రీవియస్ డే హై 20 EMA చూడండి, రెండు ఒక దగ్గర ఉంటే అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. లేదు మార్కెట్ ప్రీవియస్ డే క్లోజ్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, అంటే ఈ రోజు క్లోజ్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు సిపిఆర్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూడండి, సిపిఆర్ సపోర్ట్ ఇస్తుందా లేదంటే బ్రేక్అవుట్ ఇస్తుందా చూడండి. సిపిఆర్ సపోర్ట్ ఇస్తే మళ్ళీ మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు. సో ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఎక్కువ ప్రాఫిట్ డే హై తర్వాత లాంగ్ వెళ్ళారు వాళ్ళందరికీ కూడా ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి. బట్ ఇది నా సజెషన్ అయితే ఇక్కడ రాదర్ దెన్ ఎంటరింగ్ హియర్, మీరు నెక్స్ట్ టైం ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ అయినా సరే ఇక్కడ ఎంటర్ అవ్వకండి, ఎందుకంటే పెద్ద రెడ్ బార్ కదా, అలాంటప్పుడు ఎక్స్ట్రీమ్ రివర్సల్ జరిగిపోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ బార్ అయినా రెడ్ బార్ వచ్చి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయిపోవచ్చు. సో ఈ లెవెల్ ఇక్కడ తీసుకోండి, ఒక రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, రిట్రేస్మెంట్ అంటారు దాన్ని, అక్కడ తీసుకోండి. స్టాప్ లాస్ కింద పెట్టుకోండి, పివోట్ ఉంది అట్ ది సేమ్ టైం క్యాండిల్ లో టార్గెట్ ఏమో నెక్స్ట్ పివోట్ దగ్గర తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎంట్రీ. సో నేను ఈరోజు నాకు 2 ట్రేడ్స్ అవ్వకపోయి ఉంటే ఇక్కడ ఇది తీసుకుందామేమో ఎంట్రీ. సో నెక్స్ట్ టైం మీకు సేమ్ ప్యాటర్న్ అనిపించినప్పుడు ఎంట్రీ తీసుకోండి, ఎందుకంటే మార్కెట్ సో కన్సిస్టెంట్గా మనకి ప్రాఫిట్స్ రావాలి, లాంగ్ టర్మ్లో మన గ్రీన్లో ఉండాలంటే ఎక్కువ ఎక్కడ ట్రాప్ అవుతున్నారు ఏంటి అన్నది చూసుకోవాలి. ఓకే, మార్కెట్ ఈజ్ కైండ్ ఆఫ్ రిపిటేషన్ ఎక్కువ ఉంటుంది మార్కెట్లో, ఎందుకంటే అయ్యే మనుషులు అవే సెంటిమెంట్స్ అవే ఎమోషన్స్, అండ్ మార్కెట్లో వాళ్ళు మనీ పోగొడుతున్నంతసేపు మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. అలాగని చెప్పి అందరిలాగా ఆలోచించకండి, మనకు కంప్లీట్ ఆపోజిట్ ఆలోచించాలి. వాళ్ళు లాంగ్ వెళ్తే మనం షార్ట్ వెళ్ళాలి, వాళ్ళు షార్ట్ దగ్గర మన లాంగ్ ఎంట్రీస్ ఉండాలి. అంటే జనరల్గా మీరు స్టాక్ మార్కెట్కి వచ్చిన కొత్తలో మీరు ఏదైతే తప్పులు చేసేవారో ఆ తప్పులే ఇంకా మనుషులు ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారో వాళ్ళు సేమ్ అవే చేస్తారు. అలాంటి దగ్గర మనం రెక్టిఫై చేసుకున్నవి మనం ఇంకా నెక్స్ట్ టైం మిస్టేక్స్ అనేవి ఇంకా చేయకుండా మనం ప్రాఫిట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ ట్రేడ్. సో నాకు ఈరోజు అయితే 2500 లాస్ అనేది వచ్చింది. ఎంటైర్ వీక్లో మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే, ఈరోజు థర్స్డే లాస్ వచ్చింది, రిమైనింగ్ 3 days కూడా.
గుడ్ ప్రాఫిట్స్లోనే ఉన్నాము. సో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మన చేతిలో ఉండదు. ఓన్లీ మన చేతిలో ఉండేది రిస్క్ ఎంత తగ్గించుకున్నాం అన్నదే ఉంటుంది. సో మీరు అడగొచ్చు మళ్ళీ లాంగ్ ఎంట్రీకి వెళ్ళొచ్చా, నేను మళ్ళీ లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు కదా అని చెప్పి. బట్ వన్స్ యూ ఫిక్స్ ద లాస్ యూ హ్యావ్ టు స్టిక్ టు యువర్ రూల్స్ అంతే. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ యా నెక్స్ట్ సెషన్ నాతో పాటు లైవ్లో ఉండాలంటే మీరు రిజిస్టర్ అవ్వచ్చు. లింక్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవుతానంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు.